మీ క్యాటరాక్ట్ జర్నీలో ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ EDOF అనే ఈడ్ ఆఫ్ లెన్సెస్ గురించి మీరు విన్నారా? ఇవాళ దాని గురించి కొంచెం డీటెయిల్లో డిస్కస్ చేద్దాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ కృష్ణ పూజిత ఫ్రమ్ పిక్సెల్ ఐ హాస్పిటల్. మనం పాత వీడియోస్లో క్యాటరాక్ట్ సర్జరీ ఎట్లా ఇవాల్వ్ అయింది అండ్ క్యాటరాక్ట్ సర్జరీ అయ్యాక కంట్లో పెట్టే లెన్సెస్ ఎట్లా ఇవాల్వ్ అయినాయి అనేది డిస్కస్ చేసాం. మోనోఫోకల్ లెన్సెస్, మల్టీఫోకల్ లెన్సెస్, ట్రైఫోకల్ ఈడ్ ఆఫ్ లెన్సెస్ గురించి మనం మాట్లాడాం. సో ఇవాళ ఇన్ డెప్త్ స్లైట్లీ మోర్ అబౌట్ ఈడ్ ఆఫ్ లెన్సెస్. మోనోఫోకల్ లెన్స్ అనేది డిస్టెన్స్, సింగిల్ పాయింట్ ఆఫ్ ఫోకస్, అంటే డిస్టెన్స్కి ఫోకస్ ఉంటుంది. కంప్యూటర్ అండ్ రీడింగ్ కోసం గ్లాసెస్ కావాల్సి వస్తుంది బికాస్ దే ఆర్ ఇన్ ద బ్లర్ సర్కిల్. దాని తర్వాత వచ్చిన లెన్సెస్ మల్టీఫోకల్ లెన్సెస్. బేసిక్లీ ఏంటంటే డిస్టెన్స్ కనిపిస్తుంది, నియర్లో కూడా సింగిల్ పాయింట్ కనిపిస్తుంది. కానీ నియర్ దాటాక అంటే ఇంటర్మీడియట్ రేంజ్ ఆఫ్ విజన్, అంటే కంప్యూటర్స్ వాడేటప్పుడు, ల్యాప్టాప్స్ వాడేటప్పుడు మీరు ఇక్కడ పెట్టుకొని చేయరు కాబట్టి ఇంటర్మీడియట్ రేంజ్ ఆఫ్ విజన్ అలాంటి లెన్సెస్లో కవర్ అవ్వలేదు. అందుకని వచ్చాయి ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ లెన్సెస్. ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ లెన్సెస్ ఏం చేస్తాయంటే ఇంటర్మీడియట్ విజన్ టు నియర్ విజన్ మధ్యలో దెర్ ఇస్ అ లాంగ్ రేంజ్ ఆఫ్ ఫోకస్. ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ ఫోకస్ కాకుండా మల్టిపుల్ కంటిన్యూస్ రేంజ్ ఆఫ్ లీనియర్ పాయింట్స్ ఆఫ్ ఫోకస్ ఈజ్ వాట్ ద లెన్సెస్ ప్రొవైడ్. ఇది ఎలా చేస్తాయంటే ఇట్ ఈస్ బేసికలీ ద షేప్ ఆఫ్ ద లెన్స్ అండ్ హౌ ద స్ట్రక్చర్ ఆఫ్ ద లెన్సెస్. ఇట్ ఈస్ నాట్ ఆన్ ద లెన్స్ మటీరియల్ బట్ ద షేప్ అండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద లెన్స్. దాన్ని బట్టి ఈ ఆప్టిక్స్ అనేది వేరీ అవుతాయి. దాన్ని బట్టి సింగిల్ పాయింట్ ఆఫ్ ఫోకస్ కాకుండా ఒక కంటిన్యూస్ రేంజ్ ఆఫ్ ఫోకస్ అనేది మీకు ఇంటర్మీడియట్ టు నియర్ మధ్యలో దొరుకుతుంది. దీని బెనిఫిట్ ఏంటంటే కంప్యూటర్ విజన్ అనేది 1 arm డిస్టెన్స్లో మీరు చూసే గ్యాజెట్స్, ఐప్యాడ్ అవనివ్వండి, ల్యాప్టాప్ అవనివ్వండి, కంప్యూటర్స్ అవనివ్వండి, ఇలాంటివన్నీ ఎక్కువ వాడే వాళ్ళకి దిస్ గివ్స్ అన్ ఎక్సలెంట్ విజన్ వైల్ దే ఆర్ వర్కింగ్. అండ్ నియర్కి వచ్చేసి మన డే టు డే వర్కింగ్ కండిషన్స్లో ఎలాంటి ప్రింట్ N12, N10 అలాంటి ఒక సైజ్, ఫాంట్ సైజ్ ఎంత మనం డే టు డేలో కామన్లీ వాడతామో అక్కడ వరకు ద విజన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. చాలా చిన్న ప్రింట్స్ ఉంటాయి, లైక్ మెడిసిన్ మీద ఉండే, మెడిసిన్ బాక్స్ మీద ఉండే ప్రింట్స్, అలాంటి వాటికి మేబీ యూ మే నీడ్ గ్లాసెస్. బట్ డే టు డే ఏంటంటే ఒక కంటిన్యూస్ రేంజ్, మనకి డిస్టెన్స్ అవనివ్వండి, కంప్యూటర్ అవనివ్వండి, ఆ మధ్యలో కంప్యూటర్కిను బుక్ రేంజ్కి మధ్యలో ఉన్న కంప్లీట్ రేంజ్ ఈజ్ అవైలబుల్ విత్ అన్ ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ లెన్సెస్. ఇది ఎలా చేస్తాయంటే దే యూజ్ మల్టిపుల్ ప్రిన్సిపల్స్. కొన్ని లెన్సెస్ పిన్ హోల్ ఎఫెక్ట్తో చేస్తాయి, కొన్ని లెన్సెస్ స్పెరికల్ అబరేషన్ అనే ఒక పారామీటర్తో మాడిఫై చేసి దాంతో కొంచెం ఆడుకొని దాంతో ఇట్ గివ్స్ యూ దట్ రేంజ్. కొన్ని లెన్సెస్ ఏంటంటే ట్రైఫోకల్తో మాడిఫికేషన్ చేసి, హైబ్రిడ్ ట్రైఫోకల్ లాంటివి, దాని స్ట్రక్చర్లో కొంచెం మాడిఫికేషన్ చేసి ఈ ఎక్స్టెండెడ్ డెప్త్ అనేది ఇస్తాయి. ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్లీ ఏ లెన్స్ ఎలా ప్రిన్సిపల్లో వర్క్ చేస్తుంది అది అంత డీటెయిల్లో వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అది మీ డాక్టర్ డిసైడ్ చేస్తారు. బట్ మీ డాక్టర్ ఎలా డిసైడ్ చేస్తారు? దీస్ ఆర్ బేస్డ్ ఆన్ అ ఫ్యూ టెస్ట్స్. వన్ ఈజ్ వాట్ వీ సీ ఈజ్ మీ విజన్ ఎలా ఉంది. సెకండ్, మీ డే టు డే లైఫ్ స్టైల్ ఎలా ఉంది. అంటే మీరు ఎక్కువ కంప్యూటర్స్ వాడతారా, మీరు ఎన్ని అవర్స్ కంప్యూటర్స్ వాడతారు, ఎలాంటి వర్క్కి కంప్యూటర్స్ వాడతారు, ఎంత ఫాంట్, ఎంత మైన్యూట్ ప్రింట్ మీరు కంప్యూటర్స్లో చూడాల్సిన అవసరం ఉంది, ఎలాంటి వర్క్ మీరు నియర్లో చేస్తారు, ఓన్లీ మొబైల్ చూడటమేనా, లేకపోతే ఇంకా డీటెయిల్డ్ డూ యూ డూ సమ్ see Excel sheets and trading or something in mobile for which you need sharper focus for near, and what is your day to day activity and lifestyle that is looking like. దాన్ని బట్టి మీకు ఎలాంటి లెన్స్తో బెస్ట్ పాసిబుల్ ఎఫెక్ట్స్ దొరుకుతాయి వీ విల్ కమ్ టు నో. థర్డ్, వీ విల్ సీ మీకు కంట్లో సిలిండ్రికల్ పవర్ అనేది ఉందా, ఎంత పవర్ ఉంది, అండ్ దాన్ని బట్టి ఎలాంటి లెన్సెస్లో ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. అండ్ ఫోర్త్ ఈజ్ మీ కంటి కార్నియల్ టోపోగ్రఫీ ఎలా ఉంది. అంటే మీ కార్నియల్ స్ట్రక్చర్ బాగా స్మూత్గా నార్మల్గా ఉంటే ఇలాంటి లెన్సెస్ ఇంపాక్ట్ చాలా బెటర్గా ఉంటుంది, ఎఫెక్ట్ చాలా బెటర్గా ఉంటుంది. అలానే మీ కార్నియల్ సర్ఫేస్ చాలా ఇర్రెగ్యులర్ ఉందనుకోండి, దెన్ యూ మే నాట్ గెట్ ద మ్యాక్సిమం బెనిఫిట్ ఆఫ్ అన్ ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ లెన్స్. సో లెన్స్ చూసింగ్లో ఇవన్నీ పారామీటర్స్ చూసి మెజర్ చేసి మీతో డిస్కస్ చేసి we come to a conclusion that which particular brand of lens or which particular type of lens is good for you. Now extended depth of focus lo the highlight is the best intermediate vision, ante computer range lo vision chala baaguntundi. Kani there are
couple of things that you need to, and also less amount of halos. నార్మలీ మల్టీఫోకల్లో ఏంటంటే సింగిల్ పాయింట్ ఆఫ్ ఫోకస్ కాబట్టి ఒక పాయింట్ ఫోకస్ ఉన్నప్పుడు వేరే పాయింట్ ఆఫ్ ఫోకస్లో దెర్ ఇస్ అ స్మాల్ బ్లర్ సర్కిల్, అంటే దాని చుట్టూతో ఒక చిన్న బ్లర్ ఇమేజ్ లాగా, షార్ప్ ఇమేజ్ చుట్టూతో ఒక బ్లర్ ఇమేజ్ లాగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే దీన్ని హేలో ఎఫెక్ట్ అంటారు. దిస్ ఈజ్ మోర్ ప్రొనౌన్స్డ్ ఇన్ ద ఈవినింగ్, అంటే నైట్ టైం డ్రైవింగ్ చేసేటప్పుడు లైట్ ఆబ్జెక్ట్స్ చుట్టూ ఇంకొక లైట్ ఆబ్జెక్ట్ ఉండడం, ఇలాంటివన్నీ ఇట్ కెన్ బి ట్రబుల్సమ్ డ్యూరింగ్ ద నైట్. సో ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ లెన్సెస్లో ఆ హేలో ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అందుకని డ్రైవింగ్, నైట్ విజన్ అనేది ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. హవెవర్ ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ లెన్సెస్లో కాంట్రాస్ట్ సెన్సిటివిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు డిమ్ లైట్లో బుక్ చదివేటప్పుడు యూ విల్ ఫైండ్ సమ్ డిఫికల్టీ. అలాంటప్పుడు యూ విల్ రిక్వైర్ మోర్ బ్రైట్ లైట్ ఫోకసింగ్ ఆన్ దట్ ఆబ్జెక్ట్. అప్పుడు బ్రైట్ లైట్ ఆబ్జెక్ట్ మీద, బుక్ మీద పడాక మీ కాంట్రాస్ట్ కొంచెం బెటర్ అవుతుంది. సో ఈడాఫ్ వాళ్ళు చాలామంది పేషెంట్స్ చెప్పేది ఏంటంటే డే టైంలో వాళ్ళకి చాలా బాగా కనిపిస్తుంది, కానీ ఈవినింగ్ టైము లైట్లు ఇంకా వేసుకోలేదు, ఆ టైంలో ఏదైనా పేపర్ చదవడానికి ట్రై చేస్తుంటే అంత క్లారిటీ ఉండదు అని చెప్తారు. సో దట్ ఈస్ బికాస్ కాంట్రాస్ట్ తగ్గుతుంది. దానివల్ల యూ నీడ్ బెటర్ కాంట్రాస్ట్ అండ్ బెటర్ లైటింగ్ డ్యూరింగ్ ఇండోర్ యాక్టివిటీస్. అంటే ఇంట్లో కూర్చొని చదివేటప్పుడు లైట్ వేసుకొని మీరు బుక్స్ అలాంటివి చదివితే మీ విజన్ అనేది ఇంకొంచెం బెటర్గా ఉంటుంది అండ్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. యా, దీస్ ఆర్ ద కపుల్ ఆఫ్ పాయింట్స్ అండ్ ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ వాజ్ యూస్ఫుల్ ఇనఫ్. ఏమైనా క్లారిటీ ఇంకా కావాలంటే ప్లీజ్ రైట్ టు అస్. దాని గురించి ఐదర్ విల్ రిప్లై బ్యాక్ ఆర్ ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.